ఈరోజు ఏప్రిల్ 16 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1లో బిఫోర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్జీ అండ్ హిజ్ అసోసియేట్ ప్రవీణ్ పగడాలది హత్య అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూరు ప్రెజెంట్ చేశాను. 1999లో ఒడిశాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ 2 కొడుకుల్ని కాల్చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈరోజు బయటికి ఎందుకు వచ్చారు? ఇది హత్య అని, నన్ను హత్య చేయబోతున్నారు, నన్ను హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు, 4 కోసేస్తాం, గుడ్డలు బయటికి లాగేస్తాం అన్నాలు ఇన్వెస్టిగేట్ చేశారా యువర్ ఆనర్? మర్డర్ 11:42కి అయితే రాత్రి మరుసటి రోజు 8 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎస్పీ గారు, సిఐ పోలీసులు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు? వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు? పోస్ట్ మార్టం రిపోర్టు 23 రోజులైనా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? 48 గంటల్లో బయట పెట్టవలసింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు 99లో దారాసింగ్ని, నేను కూర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ని అరెస్ట్ చేశారు, కలెక్టర్ని సస్పెండ్ చేశారు, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్సు ఇల్లీగల్గా చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు? మేము చేయలేదని అప్పుడు అన్నారు, మరి ఇప్పుడైతే ఏమంటున్నారు? అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? లింకులన్నీ కనెక్ట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? మేమిచ్చిన డైరెక్షన్లో హర్ష్ కుమార్ గారు ఇచ్చిన ఎవిడెన్సులతో ఇన్వెస్టిగేషన్ చేయకుండా రాత్రి నేను హర్ష్ కుమార్ గారితో మాట్లాడాను. వారిచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో, హత్య అని కోణంలో వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇది యాక్సిడెంట్ అని ముందు నుంచి ఎందుకు చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎస్పీతో 45 నిమిషాలు ఈ విషయంలో ఏం మాట్లాడారు? మీరు దేవుణ్ణి తప్పించుకోగలరా? దేవుని ఉగ్రత తప్పించుకోగలరా? ప్రవీణ్ పగడాల రక్తం దేవునికి మొర పెట్టట్లేదా? అలాగే పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 10ని ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు ఓఎస్డి కే ఆనంద్ ద్వారా చర్చిలు ఎన్ని ఉన్నాయి, లీగల్ ఎన్ని, ఇల్లీగల్ ఎన్ని, మసీదులు ఎన్ని ఉన్నాయి అడగలేదే, మందిరాలు ఎన్ని ఉన్నాయి అడగలేదే, మరి చర్చిల గురించే ఎందుకు అడుగుతున్నారు? ఇది ఒక డిప్యూటీ సీఎం రెచ్చగొట్టడం మాటలు కాదా? మరలా అదే జీవోని మార్చి 5ని ఎందుకు తిరిగి వాపస్ తీసుకున్నారు ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత? దాని గురించి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ, దేశంలో గవర్నమెంట్ కానీ ఏమి చర్యలు తీసుకున్నారు? ఇవన్నీ ప్రశ్నలకు వారు జవాబు చెప్పాలి. లేదు అంటే భారతదేశం ఇప్పుడే 158వ స్థానానికి వెళ్ళిపోయింది, 197వ స్థానానికి వెళ్ళిపోద్ది. ప్రవీణ్ పగడాల ఏమన్నాడు? ఇండియాలో ఉన్న టార్చరు, పెర్సిక్యూషన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈరోజు నా మిత్రుడు కపిల్ సిబాల్ ప్రవీణ్ పగడాల సుప్రీంకోర్టులో వాళ్ళు వేసిన పిల్లో పార్టీ ఇన్ పర్సన్ అపియర్ అవ్వాలి. ఇది ఎంత సీరియస్ మ్యాటర్? ఇన్వెస్టిగేషన్ ఎంత ఖచ్చితంగా క్లియర్గా జరగాలి. భయపెడతారు, ఎవరిని భయపెడతారు? ఎవరు భయపడతారు? ప్రశ్నించిన వాళ్ళని భయపడతారా? ప్రశ్నించిన వాళ్ళు నోరు మూయిస్తారా? ఎంతమంది నోర్లు మీరు మూయిస్తారు? అందుకనే సిబిఐ ఎంక్వైరీ అవసరం. లేదంటే సిట్టింగ్ జడ్జి సిబిఐ ఎంక్వైరీ ద్వారా నేను నా దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ వారికి చెప్తా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు శ్రీనివాస్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు డిఎస్పి, అటెంప్ట్ మర్డర్ కేసు నా మీద పెట్టాడు. తర్వాత క్షమాపణ చెప్పాడు.
నేను లేకుంటే అటెంప్ట్ మర్డర్ ఏంటి? కత్తులు లేవు, కడారులు లేవు, నేను లేను, విక్టిమ్ లేడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు చెప్పిన గవర్నమెంట్ ఎన్ని వ్యతిరేక ఇల్లీగల్ కేసులు పెడుతున్నారు. అందుకనే ట్రంప్ దగ్గరికి నేను తీసుకెళ్ళవలసి వచ్చింది, ఫారెన్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళవలసి వచ్చింది, జాన్ థూన్ దగ్గరికి తీసుకెళ్ళవలసి వచ్చింది, యూరోపియన్ పార్లమెంట్కి తీసుకెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ప్రవీణ్ పగడాలని ఎంతమందిని మీరు చంపడానికి ప్రయత్నిస్తున్నారు? ఎందుకంటే న్యూస్లో చూస్తున్నాను, 110 మంది ఉన్నారు లిస్టులో, 15 మంది ఉన్నారు, ఈ ఎంపీలు చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. నాకైతే సత్యం తెలీదు. అప్పుడు 99లో ఆస్ట్రేలియన్ మిషనరీకి అన్యాయం జరిగినప్పుడు నేను ఫైట్ చేశాను, న్యాయం చేశాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో అవినీతి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా, ఆయన్ని కాపాడలేదు సరికదా, ఆయన్ని ఒక త్రాగుబోతుగా ఆర్టికల్ 21 వయలేషన్ చేస్తూ ఆయన చనిపోయాడని తాగేశాడు. తాగినప్పుడు మీ పోలీసు 3 గంటలు ఇక్కడ ఏం చేశాడు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఆయన వెహికల్ ఎందుకు సీజ్ చేయలేదు? 3 గంటలు మీ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు కదా విజయవాడలో, దానికి జవాబు లేదు. అది వయలేషన్ కాదా? మీరు తాగారు అంటున్నాడు, ఎక్కడి నుంచో బయలుదేరాడు, హైదరాబాద్ నుంచి తాక్కొస్తున్నాడు, ఇక్కడ రాబోయేసారి 2 సార్లు పడిపోయాడు అంటున్నారు. మరి పడిపోయినాన్ని మీరు ఎందుకు హాస్పిటల్లో తీసుకెళ్ళా? పడిపోయినాన్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయాలా? పడిపోయినాన్ని మీరు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలా? పడిపోయినాడు వెహికల్ ఎందుకు ఆపలేదు? ఇలాంటి ప్రశ్నలు నేను 22 ప్రశ్నలు అడిగాను, ఒకదానికైనా జవాబు చెప్పారా? లడ్డు వివాదంతో క్రిస్టియన్స్ని హిందూస్ని రెచ్చగొట్టాలని చూశారు, అంత ఫేక్. రుజువు అయిపోయింది కదా ఇది అంత ఫేక్ అని. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళా? 100 కోట్ల హైందువుల మనోభావాలు దెబ్బతీశాడు అని 100 కోట్ల హైందువుల తరపుని సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఫైట్ చేశాను, న్యాయం చేశాం. మరి ప్రవీణ్ పగడాల కొరకు న్యాయం చేయమా? మిత్రులారా, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్ శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు, ఆనరబుల్ సిజే గారు శాంతి చూసారా? ఇవాళ హియరింగ్స్ మీరు చూసుంటారు. నా శాంతి సమిట్లో ఏమైంది యూరోప్లో తెలుసుకున్నారు. నెక్స్ట్ సమిట్ ఎప్పుడు చెప్పాను, అలాంటి సమిట్లు మీరు చేయాలి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, ఈ మ్యాటర్ మేము కంటిన్యూ చేస్తాం అన్నారు. లేదు యువర్ ఆనర్, ఒకవేళ నెక్స్ట్ వీక్ నేనుంటే పర్సనల్గా ఆర్గ్యూ చేయకపోతే టెక్నీషియన్స్ దాన్ని ఆపుతున్నారు. నేను ఆన్లైన్లో ఎపేర్ అవుతుంటే ఇబ్బంది పెడుతున్నారనే నేను నిన్నే యూరప్ నుంచి మార్నింగ్ ఢిల్లీ వచ్చి ఇక్కడికి నేను రావడం జరిగిందని చెప్పి. ఎందుకు? మన ఇండియన్ ఇమేజ్ని నేను కాపాడాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ ఒకరని 78 సంవత్సరాలుగా నేను ప్రకటించి ప్రపంచం అంతా 155 దేశాల్లో చెప్పింది. ఇవాళ ఏమంటున్నారు? అరే ముస్లింకి సెక్యూరిటీ లేదు, క్రిస్టియన్స్కి సెక్యూరిటీ లేదు, హిందూస్ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. తప్పు, హిందూస్ కొట్టట్లేదు, చంపట్లేదు, ఎక్స్ట్రీమిస్ట్ చంపుతున్నారు. అది హిందూయిజంలో ఉన్నారు. అక్కడ పాస్టర్ ఖురాన్ బర్ణం చేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ పాస్టర్ అడ్డుకున్నానా లేదా? 200 కోట్ల ముస్లింలకు న్యాయం చేశానా లేదా? కత్తి మహేష్ హిందూ రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు ఆయన్ని ఖండించాం, అరెస్ట్ చేయించామా లేదా తెలంగాణలో? ఎందుకంటే బైబిల్లో దేవతల్ని దేవుల్ని దూషించకూడదు. ఇక్కడ ప్రవీణ్ హిందూ, పుట్టినప్పుడు ముస్లిం, తల్లి ముస్లిం, తండ్రి హిందూ అనుకుంటా, తండ్రి ముస్లిము, తల్లి క్రిస్టియన్. చూసారా? అది మన దేశం. ప్రవీణ్ పగడాల తల్లి క్రిస్టియన్, తండ్రి ముస్లిం. తప్పేముంది? అబ్రహాం సంతానమే కదా. ముస్లింలు క్రిస్టియన్ పెళ్లి చేసుకోకూడదా? హిందూస్ క్రిస్టియన్స్ని పెళ్లి చేసుకోకూడదా? అది ఒక కుటుంబం. అంత చక్కని టాలెంట్ ఉండి దేవుని చేత వాడబడుతున్న ఆయన్ని ఒక తాగుబోతుగా మీరు చిత్రీకరిస్తారా? దుష్టులారా, దుర్మార్గులారా, నీచలారా, అసహ్యులారా, మీరు చూసారా ఆయన తాగడం? మాస్క్ పెట్టుకొని లోపల తాగాడా? ఎక్కడ కొన్నాడు? చూపిస్తున్నారు, డూప్లికేట్ ప్రవీణ్ అని చెప్పుకుంటా. మరి ఎక్కడ తాగాడు? 90 కిలోమీటర్ స్పీడ్లో తాగాడా లోపల పెట్టుకొని, లేదా ట్యూబ్లో పంపించారు ఇంట్రావెనస్లో? అది కూడా చూపించాలి కదా. తాగినట్టు ఎక్కడైనా చూపించారా? ఆయన ముఖాన్ని ఎక్కడైనా చూపించారా? ఎవరికి మీరు పువ్వులు పెడతారు? దేశం కూలిపోద్ది.
రాష్ట్రం కోల్పోతే నేను ఒక మ్యాటర్ టేకప్ చేసిన తరువాత మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసుంటే మంచిది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుని కళ్ళు మీరు కప్పలేరు, దేవునికి లడ్డూలు పెట్టలేరు, దేవునికి పువ్వులు పెట్టలేరు. సత్యం తెలుసుకోండి. సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి. అప్పుడు మీ క్లీన్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారని ఒక చరిత్రలో ఒక మంచి పేరు ఉండిపోద్ది మీకు. ఒక వెల్ విషర్గా, ఒక స్పిరిచువల్ ఫాదర్గా, ఒక 22 సార్లు మిమ్మల్ని దీవించిన ఒక వ్యక్తిగా, ఒక లీడర్గా, మీరంటే గౌరవం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. సిబిఐ ఎంక్వైరీకి పంపించండి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మీ చేతులు కడుక్కున్న వాళ్ళు అవుతారు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది, నా ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది. సిబిఐతో నేను చేతులు కలిపి డైరెక్ట్ రూట్లో ఎంక్వైరీ చేయిస్తాం. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారంటే ఆంధ్రప్రదేశ్ 6 కోట్లు, తెలంగాణ 4 కోట్లు, తెలుగు ప్రజలు 15 కోట్లు. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? ఏదో ఉంది, విషి వాషి ఫిషి. సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వద్దంటున్నారు అని ఒక క్రైస్తవులు కాదు 30%, 15 కోట్లు తెలుగు ప్రజలు మిమ్మల్ని వారి హృదయాల్లో నుంచి వెలివేస్తారు. అనవసరంగా మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకాలం మీరు చేసిన సేవ అంతా వృధా అయిపోద్ది. చరిత్రలో నాట్ హౌ యూ స్టార్టెడ్. 78లో మీరు ఎమ్మెల్యే అయ్యారు, 95లో ముఖ్యమంత్రి అయ్యారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో ఈ ప్రవీణ్ పగడాల కేసులో మీరు జీరో అవుతారా, హీరో అవుతారా? నా మాటలు వింటే, నేను చెప్పినట్టు చేస్తే, నేను మీకు చెప్పాను క్లియర్గా, మిమ్మల్ని కలుస్తానని 10 సార్లు చెప్పాను మీడియా ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, T5 నాయుడు ద్వారా కలుస్తామన్నారు 20వ తారీఖుని. నేనైతే సిద్ధం. నా ఎవిడెన్స్లు చూడండి, మిమ్మల్ని ఒక్కరినే నమ్ముతాను. నేను పోలీసులు నమ్మనని క్లియర్గా చెప్పాను. నా మీదే కేసు వేసినప్పుడు పోలీసులు చచ్చిపోయినాడు మీద ఇంకా నిందలు పెట్టరా? ఎంతో గౌరవం నేనంటే పోలీసులకి, డీజీపీలకి, హోమ్ మినిస్టర్లకి. అలాంటిది నా మీదే అవినీతి కేసు వేసినప్పుడు ఆ కాలం 2012లో మరి చనిపోయినాడు మీద ఎయిరా? వాళ్ళ భార్య పిల్లలు నోరు ముయించట్లేదా? వాళ్ళ బంధువులు నోరు ముయించట్లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు ముయించట్లేదా? ఇప్పుడు వాళ్ళు నాతో లేరా? మీరు రమ్మంటే మీ ఇంటికి తీసుకొని వస్తా వాళ్ళందరినీ, సీక్రెట్గా, ఓపెన్గా, మీ ఇష్టం. కనుక లైవ్లు ఇచ్చిన మీడియా మిత్రులందరూ దేవుడు దీవించుగాక. లైవ్లు ఇవ్వని వారికి బుద్ధి చెప్పి గడ్డి తినేలా దేవుడు చేసునుగాక. ఎందుకు? సత్యం మాట్లాడినప్పుడు లైవ్లు ఇవ్వాలి. మీడియా ఈజ్ 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది.